తిరుమల లడ్డూ ఉదంతంలో విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అన్నటువంటిది ఇప్పుడు కీలకమైంది. తాజాగా వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్లో ఇచ్చినటువంటి స్టేట్మెంటు ప్రధానమైనటువంటిది. అది వినోద్ బన్సాల్ జాతీయ ప్రతినిధి విశ్వ హిందూ పరిషత్ జారీ చేసినటువంటి స్టేట్మెంటు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అపవిత్రం కావడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన విశ్వ హిందూ పరిషత్ ఈరోజు దేవాలయాలను ప్రభుత్వపరం కాకుండా సామాజీకరించాలని తెలియజేస్తుంది. విహెచ్పి కేంద్రీయ సంయుక్త జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ కూడా ఈ దురదృష్టకర నేరంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. దీంతోపాటు భవిష్యత్తులో ఎటువంటి కుట్రలకు అవకాశం లేని వ్యవస్థను నిర్మించాలన్నారు. తిరుపతి బాలాజీ దేవాలయం నుంచి లభించే మహాప్రసాదం పవిత్రతపై హిందువులకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. దురదృష్టవశాత్తు ఈ మహాప్రసాదం చేయడానికి ఉపయోగించే నెయ్యిలో ఆవు, పంది కొవ్వు మరియు చేపలను కల్తీ చేయడం గురించి చాలా విచారకరమైన మరియు హృదయ విదారక వార్తలు వస్తున్నాయి. మొత్తం దేశంలోని హిందూ సమాజం ఆగ్రహంతో ఉంది మరియు హిందువుల ఆగ్రహం వివిధ రూపాల్లో వ్యక్తమవుతోంది. ఈ దురదృష్టకర నేరంపై అత్యున్నత స్థాయి న్యాయ విచారణ జరిపి దోషులకు వీలైన త్వరగా కఠిన శిక్షలు వేయాలి. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జైన్ గారు మాట్లాడుతూ తిరుపతి బాలాజీ దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా నిర్వహించబడుతుందన్నారు. అక్కడ మహాప్రసాదం చేసే విషయంలో హిందూ విశ్వాసాలకు విరుద్ధంగా చేయడమే కాకుండా హిందువులు అత్యంత గౌరవప్రదంగా అందించే దేవురాశి నైవేద్యాన్ని ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు దుర్వినియోగం చేసినట్టు బాధాకరమైన నివేదికలు కూడా ఉన్నాయి. హిందూ ధర్మం పై దాడి చేసే హిందువులను మతం మార్చే సంస్థలకు గ్రాంట్లు ఇస్తున్నట్టు చాలాసార్లు నివేదికలు వచ్చాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కూడా అలాంటి వార్తలు వస్తున్నాయి. జైపూర్లోని ప్రసిద్ధ శ్రీ గోవిందదేవ్జీ ఆలయం నుండి రాజస్థాన్లోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈద్గాకు 9,82,00,000 ఇచ్చినట్టు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాల ఆస్తులు మరియు ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయి మరియు వాటిని హిందూ యాత్ర లేదా హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తాయి. మన దేశంలో రాజ్యాంగం అత్యున్నతమని పదే పదే చెప్తుంటారని, అయితే దురదృష్టవశాత్తు దేవాలయాలపై తమ నియంత్రణను ఏర్పరచుకుంటున్న వివిధ ప్రభుత్వాలు రాజ్యాంగం ముసుగులో హిందువుల మనోభావాలపై అత్యంత దారుణమైన మోసానికి పాల్పడుతున్నాయని విహెచ్పి నేత అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏర్పాటైన ప్రభుత్వాలే రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాలు ఇచ్చే దేవాలయాల స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 25, 26 బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారు. కాగా హిందూ ఆలయాల నిర్వహణ, ఆస్తుల నిర్వహణకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని న్యాయ వ్యవస్థ అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. డాక్టర్ జైన్ గారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైన హిందువులు తమ దేవాలయాలను నడిపించుకోలేరా? మైనార్టీలు తమ మత సంస్థలను నడపడానికే అనుమతిస్తారు. ఇక హిందువులకి ఈ రాజ్యాంగ హక్కు ఎందుకు ఇవ్వలేదు? ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను దోచుకుని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ వారు తెలివిగా చట్టాలపై రూపంలో వాటిపై నియంత్రణ స్థాపించారు మరియు నిరంతర దోపిడీ ప్రక్రియను స్థాపించారు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడుస్తున్న భారత ప్రభుత్వం ఈ వలస మనస్తత్వానికి రూపుమాపకపోవడం దౌర్భాగ్యం. తమిళనాడులో దాదాపు 400కు పైగా దేవాలయాలను ఆక్రమించి అక్కడ హిందూ వ్యతిరేక ప్రభుత్వం యథేచ్ఛగా దోచుకోవడంతో పాటు న్యాయ వ్యవస్థ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా హిందువుల విశ్వాసాలని, ఆస్తులను బహిరంగంగా దోచుకుంటున్నారు. అక్కడి చాలా పెద్ద దేవాలయాలు భారీ నైవేద్యాలు ఉన్నప్పటికీ వాటి పూజా సామాగ్రి కోసం సరైన ఏర్పాటు కూడా చేయడం లేదు. కేరళలోని అనేక దేవాలయాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇవ్వచ్చు, కానీ హిందువుల మతపరమైన కార్యక్రమాలకు భారీ రుసుము చెల్లించాలి. డాక్టర్ జైన్ మాట్లాడుతూ తిరుపతి బాలాజీ తదితర మందిరాల్లో మరియు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాల వల్ల ప్రభుత్వ నియంత్రణ నుంచి తమ ఆలయాలను తొలగించి ఆలయాల పవిత్రతను పునరుద్ధరించాలని డిమాండ్ హిందూ సమాజంలో బలపడింది. హిందూ దేవాలయాల ఆస్తి మరియు ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికి మరియు హిందువుల మతపరమైన కార్యకలాపాలకు మాత్రం ఉపయోగించాలనేది స్థిర విశ్వాసం. హిందూ విశ్వాసం యొక్క సంపద హిందువులకి చెందాలి. ఇది విశ్వవ్యాప్తి ఆమోదించబడినటువంటి సూత్రం. వాస్తవం ఏంటంటే హిందూ దేవాలయాల ఆదాయం మరియు ఆస్తులను అధికారులు మరియు రాజకీయ నాయకులే కాకుండా కొన్నిసార్లు వారి అభిమాన హిందూ వ్యతిరేకులు కూడా బహిరంగంగా దోచుకుంటున్నారు. అక్రమ మరియు అనైతిక ఆక్రమణలో ఉన్న అన్ని దేవాలయాలను తక్షణమే విడిపించి వాటిని హిందూ సాధువులు మరియు భక్తులకు ఒక నిర్దిష్ట ఏర్పాటు ప్రకారం అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ అన్ని ప్రభుత్వాలని కోరుతోంది. ఈ వ్యవస్థ యొక్క ఆకృతి అనేక సంవత్సరాల ఆలోచన మరియు చర్చల తర్వాత గౌరవనీయ సాధువులచే నిర్ణయించబడింది. ఈ నమూనా చాలా చోట్ల విజయవంతంగా ఉపయోగించబడుతుంది. పరస్పర చర్చల ద్వారానే మన దేవాలయాలను తిరిగి పొందుతామని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం లేదని మేము నమ్ముతున్నాము. ప్రస్తుతం నిరసన తెలుపుతూ అన్ని రాష్ట్రాల గవర్నర్ల ద్వారా ప్రభుత్వాలకి మెమోరాండం సమర్పిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను తిరిగి సమాజానికి అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దేవాలయాల ప్రభుత్వీకరణ కాదు, సాంఘికీకరణ కావాలి. అప్పుడే హిందువుల విశ్వాసం గౌరవించబడుతుంది. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్.